ఇల్తిజా ముఫ్తీ. యాక్చువల్లీ ఈమెను ఎవరు గుర్తుపట్టరు. ये महबूबा मुफ्ती लला ना मोहब्बत की दुकान है ना या ना कोई यहाँ पे महबूबा है तो हो गई ख़त्म. అసలు ఇల్తిజా ముఫ్తీ మన హిందూ మీద ఎందుకు మాట్లాడింది? రాముణ్ణి ఉరిదీయాలా అని చెప్పి ఆమె ట్వీట్ కూడా ఏదో కొట్టినట్టు ఉన్నది. అట్లా రాముడి మీద కూడా దుష్ప్రచారాలు చేసి ఆమె మాట్లాడింది. ఇల్తిజా ముఫ్తీ ఏమంటుందనంటే, కాశ్మీర్లో ఒక యువకుని పట్టుకొని చిన్నపిల్లాన్ని పట్టుకొని కొట్టి చెప్పులతో కొట్టి జై శ్రీరామ్ స్లోగన్లు అనిపించిండ్రు. ఇది తప్పు కదా, వీళ్ళకు రోగం పుట్టుకొచ్చింది, ఇది ఏంది అని అంటారు. ఈ జై శ్రీరామ్ స్లోగన్స్ వల్ల ఏదైనా మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టినరా, లేకపోతే జై శ్రీరామ్ అనకపోతే ఎవరైనా కొట్టినరా, ఏమన్నా లించింగ్ అయిందా అని చెప్పి పోతే 52 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇప్పటిదాకా 52 కేసెస్లో ఏం ఆధారాలు దొరకలే. ఇల్తిజా ముఫ్తీ, మహబూబా ముఫ్తీ కూతురు హిందూయిజమే హిందుత్వ తీసుకో, ఆ కారికి వస్తే సనాతన ధర్మం తీసుకో, ఆ కారికి వస్తే హిందీ తీసుకో, ఇదంతా నా సనాతనమే. కాశ్మీరీ జెనోసైడ్ ఎవరి వల్ల అయింది? దీనికి కారణం ఎవరు? దీనికి కారణాలు ఎవరు? కాశ్మీరీ జెనోసైడ్లా కాశ్మీర్లో పుట్టిన ఇల్తిజా ముఫ్తీ హిందువుల మీద మాట్లాడుతుంది చూడు, నాకు చాలా ఆశ్చర్యచకితం అవుతుంది. సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నా. భారతదేశంని విడగొట్టడానికి కేవలం సోరోస్ ఒకటే లేడు. యావత్ భారతావనిలా మనకు వేర్పాటుదారులు ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ని విడగొట్టే శత్రు సైన్యం బర్బర్కే ఉన్నది. వెనకటికి ఏఎన్ఐ వాళ్ళు వచ్చి ఇట్లా ఒక మైక్ పెడితే నేను అసలు మాట్లాడా అని చెప్పి ఒక ఎర్ర మైక్ తీసుకొని ఆ ఎర్ర మైకులతోనే మాట్లాడింది ఈ మహబూబా ముఫ్తీ బిడ్డే ఇల్తిజా ముఫ్తీ. యాక్చువల్లీ ఈమెను ఎవరు గుర్తుపట్టరు, ఇల్తిజా ముఫ్తీని ఎవరు గుర్తుపట్టరు. ఇక కాకపోతే ఇక నిజంగా చెప్పాలంటే కాశ్మీర్లో ఇలా రాజకీయ భవిష్యత్ అనేది కంప్లీట్గా శూన్యం అయిపోయింది. ఇలా రాజకీయ భవిష్యత్ ఆడికి ఇంకేం లేదు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి కదా కాశ్మీర్లో, ఆడ అబ్సల్యూట్గా అర్థమైపోయింది ఏంటంటే ఈ మహబూబా ముఫ్తీలలో నా మొహబ్బత్ కి దుకాన్ హై నా యా నా కోई यहाँ पे महबूबा है तो हो गई खत्म, इनकी కశ్మీరియత్ మిల్ గయి అని చెప్పి కాశ్మీరీ ప్రజలు క్లియర్ కట్గా చెప్పారు. చేయంగానే ఇప్పుడు వీళ్ళు అబ్సల్యూట్గా రాజకీయాలలో ఉండాలనంటే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలా, ఏదో ఒక మళ్ళా ముచ్చట మాట్లాడాలా. ద సాఫ్ట్ వేల పాపులారిటీ రావాలనంటే ఏంటంటే హిందువులను టార్గెట్ చేయాలా. ఈమెమంటదనంటే హిందుత్వ ఒక రోగం అని అంటది. హిందుత్వ రోగం అని చెప్తుంది. హిందుత్వ అండ్ హిందూయిజం ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్తుంది. హిందుత్వ అనేది ఒక ఇల్నెస్ అని అంటది, రోగం అంటది. వెనకటికి కూడా తమిళనాడులోకి ఒకడు హిందుత్వాన్ని ఎరాడికేట్ చేయాలా, మనం ఎట్లయితే డెంగ్యూ మలేరియాని ఎరాడికేట్ చేస్తామో అట్లా నిర్మూలించేయాలా ఈ హిందుత్వాన్ని అని చెప్పి కోన్కిస్కా గొట్టంగాలు మాట్లాడతారు. ఇలా ఇల్తిజా ముఫ్తీ మాట్లాడింది. అసలు ఇల్తిజా ముఫ్తీ మన హిందూ మీద ఎందుకు మాట్లాడింది? రాముణ్ణి ఉరిదీయాలా అని చెప్పి ఆమె ట్వీట్ కూడా ఏదో కొట్టినట్టు ఉన్నది. అట్లా రాముడి మీద కూడా దుష్ప్రచారాలు చేసి ఆమె మాట్లాడింది. అయితే ఇప్పుడు సీన్ ఏందనంటే ఈ ఇల్తిజా ముఫ్తీకి అసలు ఇంత రోషం ఎందుకు వచ్చింది, రాముడిని ఎందుకు దూషించాల్సి వచ్చింది, ఆర్ టు దట్ మ్యాటర్ మన హిందుత్వానికి హిందుత్వం ఒక రోగం అని చెప్పి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి మనం జర డీప్ స్టడీ చేసి చూస్తే ఇలా ముఖాలకు డీప్ స్టడీ ఏముంది కానీ తెలిసిపోతుంది. కానీ ఇల్తిజా ముఫ్తీ ఏమంటదనంటే, కాశ్మీర్లో ఒక యువకుని పట్టుకొని చిన్నపిల్లాన్ని పట్టుకొని కొట్టి చెప్పులతో కొట్టి జై శ్రీరామ్ స్లోగన్లు అనిపించిండ్రు. ఇది తప్పు కదా, వీళ్ళకు రోగం పుట్టుకొచ్చింది, ఇది ఏంది అని అంటారు. అయితే నేను ఇల్తిజా ముఫ్తీకి ఏమని అంటున్నానంటే, ఇల్తిజా ముఫ్తీ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజంగా కొట్టినరా లేదా అన్నది ఎక్కడ ఆధారాలు లేవు. ఎందుకంటే 2019 నుంచి ఆల్మోస్ట్ 3 years డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని చూస్తే ఓపీ ఇండియాలో వచ్చిన కథనం చెప్తున్నా. 2019 నుంచి 2023 వరకు అనుకుంటా 3-4 years డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని చూస్తే ఈ జై శ్రీరామ్ స్లోగన్స్ వల్ల ఏదైనా మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టినరా, లేకపోతే జై శ్రీరామ్ అనకపోతే ఎవరైనా కొట్టినరా, ఏమన్నా లించింగ్ అయిందా అని చెప్పి పోతే 52 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇప్పటిదాకా 52 కేసెస్లో ఏం ఆధారాలు దొరకలే. ఇప్పుడు ఎవరికైనా ఆధారాలు దొరకకపోతే దయచేసి చిత్రగుప్తుకు పెట్టుర్రు, నేను క్షమాపణ చెప్పనీకి రెడీ ఉన్నా. సో ఈ 52 కేసెస్లలో ఏవైతే జై శ్రీరామ్ స్లోగన్ల మీద లించింగ్ చేసిర్రు, హిందువులను ఎక్సెట్రా కొట్టిండ్రు, ఆర్ టు దట్ మ్యాటర్ హిందువులు ఇట్లా చేసిర్రు అని చెప్తున్నారు కదా, ఆ ఆధారాలు ఒకసారి పెట్టి మీ మోతబరి చెలాంచుకోరని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇల్తిజా ముఫ్తీ కూడా ఏదో ఇట్లాంటిది ఒక రూమర్ తీసుకొని వచ్చి మాట్లాడి ఏదో హిందువులను తిట్టాలని తిట్టింది. అయితే ప్రాబ్లం ఏందనంటే ఇల్తిజా ముఫ్తీకి నేను ఏం చెప్తున్నా, మహిళ వైపున కాబట్టి చాలా సభ్యతంగా మాట్లాడుతున్నా. ఇల్తిజా ముఫ్తీకి నేను సద్వినయంగా ఏం చెప్తున్నానంటే, సరే ఇప్పుడు నువ్వు అన్నది నిజమే అనుకుందాం, ఒక స్టేజ్కి అనుకుందాం. జై శ్రీరామ్ అనే స్లోగన్ నువ్వు అనకపోతే వాళ్ళేదో చెప్పులతో కొట్టినరో, ఆ యువకుని కొట్టినరో అనుకున్నా కానీ మీ లెక్కనైతే మీ స్లోగన్లు చదివి బాంబులు వేలలే కదా. మీరు ఏ స్లోగన్ అంటారు, ఏం పేలుతుంది? అండ్ మోర్ ఓవర్ మీరు రాముని దూషించేంత కెపాసిటీ మీది, సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయని పుట్టుక మీద ఏమన్నా నీకేమన్నా ఇజ్జత్ ఉన్నదా నేను అడుగుతున్నా. నీ డిఎన్ఏ ఎసుంటి డిఎన్ఏ అనేది నేను అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇలా కోట్లకు కనబడాయి, పెద్ద లీడర్లకు కనబడాయి. ఎందుకనంటే నువ్వు రాముని ఏమన్నా అనొచ్చు, అదే మేమేదన్నా అంటే సార్ తన్సే చూద్దా అని మాట్లాడతారు. అండ్ మోర్ ఓవర్ ఇల్తిజా ముఫ్తీ, మహబూబా ముఫ్తీ కూతురు
హిందూయిజమే హిందుత్వ తీసుకో, ఆ కారికి వస్తే సనాతన ధర్మం తీసుకో, ఆ కారికి వస్తే హిందీ తీసుకో, ఇదంతా నా సనాతనమే. ఇందులో డిఫరెన్సియేషన్ ఏం లేదు. హిందుత్వకు హిందూయిజంకి ఏం డిఫరెన్స్ లేదు. ఇల్తిజా ముఫ్తీ గారు, నేను మీకు చెప్తున్నా, గారు అని కూడా అనొద్దు, ముఫ్తీ నీకు చెప్తున్నా. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే ఏ స్లోగన్ చెప్పి బాంబ్ బ్లాస్ట్లు అయినాయి? కాశ్మీరీ జనసైడ్ ఎవరి వల్ల అయింది? దీనికి కారణం ఎవరు? దీనికి కారణాలు ఎవరు? కాశ్మీరీ జనసైడ్లా కాశ్మీర్లో పుట్టిన ఇల్తిజా ముఫ్తీ హిందువుల మీద మాట్లాడుతుంది చూడు, నాకు చాలా ఆశ్చర్యచకితం అవుతుంది. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నా. మళ్ళీ కాశ్మీరీ జనసైడ్ అయినప్పుడు ఏమైందమ్మా నువ్వు బతికే ఉన్నావా, మళ్ళీ నిన్నెందుకు కోసి చంపలేదమ్మా, కేవలం హిందువులను ఎందుకు చంపిర్రమ్మా, అప్పుడు హిందుత్వం అనేది ఇల్నెసా లేకపోతే ఇస్లాం అన్నది ఇల్నెసా అని నేను ఎందుకు అడగలేను? నేను ఇంకొక ముచ్చట ఏం మాట్లాడుకున్నాను అంటే, ఇప్పటిదాకా ఏవైతే నీకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్సెట్రా అయినాయి కదా ముఫ్తీ, ఇవన్నీ ఏ మతంకి సంబంధించినవి అయినాయి భారతదేశంలో? ఏ మతం స్లోగన్ చదవంగానే బాంబ్ బ్లాస్ట్లు అయినాయి? జై శ్రీరామ్ అన్న తర్వాత నీకు ఒక జోషే వచ్చింది తప్ప బాంబ్ బ్లాస్ట్ లేడగాలే. ఇది నువ్వు గుర్తుపెట్టుకో ముఫ్తీ. సో ఎవడు ఇల్నెస్, ఎవడిని ఎరాడికేట్ చేయాలని అంటుండు. ఇలా సుప్రీంకోర్టులు కూడా నుపుర్ శర్మతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారనంటే, ఆ రెహమాన్ గారు మాట్లాడిన మాటలు పెద్ద కన్సిడరేషన్ల కిందికి రావు. కాకపోతే హిందూ అనేటోడే సెక్యులర్ ఉండాలి, హిందూ అనేటోనికే సెక్యులర్ భావజాలాలు ఉండాలి, హిందూ అనేటోడే ఓపికగా ఉండాలి, హిందూ అనేటోడు కొట్లాడే మాటలు మాట్లాడొద్దు, హిందూ అనేటోడు ఏం నువ్వు నన్ను అట్లా అంటావా అని చెప్పి ప్రశ్నించొద్దు. ఎందుకు అని అంటే హిందూ అనేటోడు పెద్ద చాతగానోడు అయిపోయింది ఇలా భారతదేశంలో. మీ దృష్టిలో గదే చెప్పాలని అనుకుంటున్నారు ఇల్తిజా ముఫ్తీ? గట్లాంటి ముచ్చటనే హైదరాబాద్కి చెందిన పైజామా పట్టించార్ పార్టీకి చెందిన ఒక అసదుద్దీన్ ఓవైసీ అలహాబాద్ హైకోర్టు జడ్జి గురించి మాట్లాడతాడు. మన శేఖర్ కుమార్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు గారు జడ్జి ఏమన్నారంటే, మెజారిటీ అండ్ మైనారిటీ, ఈ దేశంలో ఏదైతే మెజారిటీ రూల్ ఉందో దాని కాన్స్టిట్యూషన్ నడవాలా, అది నడవాలా ఎక్సెట్రా అని మాట్లాడినారు. ఆయన ఇన్నర్ మీనింగ్ తీసుకొని పోతే అందులో నాకు కనిపించింది ఏంటనంటే, దేశం అనేది ఒక కాన్స్టిట్యూషన్ బద్ధంగా నడవాలి కానీ మైనారిటీ షరియా లాల ప్రకారం కాదు, మైనారిటీ పెత్తనంతో కాదు. ఆర్ టు దట్ మ్యాటర్, terrorism initiated by certain radical groups in the minority, especially with the Muslim community అని చెప్పైనా మాట్లాడారు. తప్పేమున్నది? అసదుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ హిట్స్ అవుట్ ఎట్ అలహాబాద్ హైకోర్టు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరు ఏదైతే కథనం నడుపుతున్నారో, సిగ్గు శరం లేనోడు అసదుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా, మళ్ళీ ఈమె మాట్లాడిన మాటలకు నువ్వేమన్నా మాట్లాడతావా? నువ్వల్ల చెప్పు మడత పెట్టి కొడతావా లేకపోతే సమర్థిస్తావా? అసదుద్దీన్ ఓవైసీ, ఇల్తిజా ముఫ్తీ అన్న మాటలకు నీ సెక్యులర్గా ఢోంగ్ బంద్ చేసి పడుతుంది. మళ్ళీ నీకు అంతే సెక్యులర్గా ఢోంగ్ ఉంటే అసదుద్దీన్ ఓవైసీ, నేనేమంటున్నానంటే, మళ్ళీ నారిమన్ గారు మొన్న ఆయన కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జే కదా, ఆయన తండ్రి కూడా జడ్జే ఉండే కదా, ఇక కొలేజియం, థ్యాంక్స్ టు కొలేజియం, అది తర్వాత విషయం, నేను అది ఆల్రెడీ మాట్లాడినా. సో నేను ఏమంటున్నానంటే, అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ నారిమన్ కూడా వచ్చి చాలా మాట్లాడిండు కదా, హిందుత్వం అనేది డిక్టేటర్, మన అయోధ్య హిందుత్వ ఆర్ టు దట్ మ్యాటర్, హిందూయిజం ఆర్ టు దట్ మ్యాటర్, ఈ అయోధ్య కరసేవకులు, టైరెంట్లు, డిక్టేటర్లు అని అన్నాడు కదా. మళ్ళీ ఆయన ఎందుకేమను అంటే, మీ తరఫున మాట్లాడితే ఏదో అహ్మదీ ఫౌండేషన్కి తీసుకొని వచ్చి ఆడ మాట్లాడంగానే అసలు ఆయన గురించి ఎవడు పట్టించుకోడు. ఫస్ట్ ఆ నారిమన్ అనేటోడు ఎవడు దేకాడు, ఆయన ఏం జడ్జిమెంట్లు ఇచ్చిండో కూడా పెద్దగా నాకు గుర్తులేవు, పాపులారిటీ లేదు, ఏదో 4 పైసలు ఇస్తానన్న వచ్చి మాట్లాడి ఒక సుప్రీంకోర్టు జడ్జు టిప్పనీ చేసిండు అని సుప్రీంకోర్టు జడ్జిల మీద టిప్పనీ చేసుడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద టిప్పనీ చేసుడు, ఇది రాజ్యాంగబద్ధమా? అసలు ఒక పార్లమెంటేరియన్లో నీకు శోభ ఇస్తుందా? సిగ్గు శరం అనేది నీ జీవితంలో ఏమన్నా ఉన్నదా? నేను అడుగుతున్నా, చెప్పు. మళ్ళీ నువ్వు శేఖర్ కుమార్ యాదవ్ గారితో మీరు హానరబుల్ జస్టిస్ ఆయన మీద మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ నారిమన్ మీద కూడా మాట్లాడాలి కదా. హౌ కెన్ ఏ హిందూ బికమ్ ఏ టైరెంట్ అండ్ ఏ డిక్టేటర్ మై డియర్ అసదుద్దీన్ ఓవైసీ? వాట్ ఎవర్ టుడే ఇలా రామజన్మభూమి ఏదైతే అయోధ్యలో కట్టుకున్నామో అది అబ్సల్యూట్గా రాజ్యాంగబద్ధంగా కట్టుకున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కట్టుకున్నాం, ధర్మాసం ఇచ్చిన తీర్పుతో కట్టుకున్నాం. అసదుద్దీన్ ఓవైసీ, మీరు అంత తేలికగా దీన్ని విషబీజాలు ఎట్లా నాటగలుగుతారు అని అడుగుతున్నా. ప్రాబ్లం ఏందని అంటే, ఓ హిందువు నువ్వు సైలెంట్గా ఉండనికనే వీళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు తిరిగి మాట్లాడొద్దు. సంబల్ ఘటన మీద అంత జరిగింది, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి అని బుల్లెట్లు వచ్చినాయి అసదుద్దీన్ ఓవైసీ, మళ్ళీ దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి అమెరికన్ కార్టిలిజెస్ దొరికినాయి అక్కడ, కార్ట్రిడ్జెస్ దొరికినాయి ఆడ, మళ్ళీ దాని మీద ఏం ముచ్చట మాట్లాడతలేవు? అవి ఎడికని వచ్చినాయి అనేది అర్థం చెప్తలేవు. 4 బుల్లెట్లు పోలీసు వాళ్ళ మీదకి ఎట్లా ఫైర్ అయినాయి అని చెప్తలేవు. మీరు మీయోలే కొట్టుకొని కట్టలతోని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సంబల్లా మళ్ళీ రాళ్ళు కొట్టుడు అది రాజ్యాంగబద్ధమేనా? దాని మీద ఇప్పుడు టిప్పనీ చేసి మాట్లాడవు, కేవలం రాంగనే మాట్లాడతావు, హెచ్చరిక జారీ చేస్తావు మీ ముస్లింలందరికీ, కొంతమందికి ఎవరెవరైతే వేరేళ్ళకు ఓట్ చేసిర్రో, అంటే నీకు ఓట్ చేస్తేనే ఆడు ముస్లిం లేకపోతే కాదా? నీ సెక్యులరిజం గింతేనా? ముస్లిమీన్ అని పెట్టుకున్న నువ్వు కేవలం ముస్లింలకే మాట్లాడతావా లేకపోతే పార్లమెంటేరియన్ అయినందుకు యావత్ భారతదేశ ప్రజలకు మాట్లాడతావా? నీ ఎక్స్పెక్టేషన్ మాత్రం ప్రధానమంత్రితోని ఆయన బొట్టు పెట్టుకోవద్దు, తిలకం పెట్టుకోవద్దు, రామ ప్రాణ ప్రతిష్టకు పోవద్దు, రామ ప్రాణ ప్రతిష్ట పూజ చేయొద్దు,
కానీ నువ్వు మాత్రం టోపీ పెట్టుకుంటావు, రెహాన్ చికెన్ సెంటర్కి ఇనాగ్రేషన్లు చేస్తావు, శేఖర్ కుమార్ యాదవ్ హానరబుల్ జస్టిస్ అట్లాంటి వాళ్ళ మీద టిప్పని చేస్తావు, నారిమణి మీద మాత్రం చెయ్యవు. ఏం డోగ్లా పనా చేస్తావురా నాయన, నాకు అర్థం కాదు నీ జిందగీలో మనువాడు. ఇవి గిసుంటి రాజకీయాలు చూడనీకే హిందువులు బతుకున్నారా అని అడుగుతున్నా. ఓ హిందూ నువ్వెప్పుడు జాగృత అవుతావు అని అంటున్నా. నువ్వు నోరు బంద్ చేసే ఉండాలా అని చెప్తున్నారు వీళ్ళు ఇండైరెక్ట్గా. నీ హక్కుల గురించి కొట్లాడితే అది ఇంటాలరెన్స్ అయిపోతున్నది వాళ్ళకు. ఒకడు ముస్లిం జెనసైడ్ అని చెప్పి మాట్లాడతాడు ఇండియాలో. మైనారిటీ కాశ్మీర్లో మిగిలరు చూడు ముస్లింలు అని అంటారు. అసలు కాశ్మీరీ పండిట్లనే కోసి నరకయాతన చూపించిన మీరు మాట్లాడతారు చూడు. నాకు అది సమజ్ కాదు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఈ కంటెంట్ మీ మీద మీకు ఎట్లా నచ్చిందో ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. వెదర్ వీ హావ్ స్పోకెన్ రైట్ ఆర్ రాంగ్, మేము మాట్లాడింది కరెక్టా రాంగా మీ కమెంట్ రూపంలో చెప్పు. హిందూ అనేటోడు మాట్లాడాలా వద్దా? ఓ హిందూ, నువ్వు విడిపోతే నీకు మిగిలేది విధ్వంసమే. నువ్వు విడిపోతే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. బటెంగే తో కటెంగే. భారత్ మాతాకి జై.